మరొక సంవత్సరాన్ని 7వ సంవత్సరాన్ని దయా కిరీటంగా దేవుడు చిన్నబిడ్డకి ఇచ్చినందుకు కృతజ్ఞతగా కుటుంబం వారు ఈ రాత్రికాల సమయంలో బర్త్డే కార్యక్రమాన్ని మన సమక్షంలో దేవుని సన్నిధిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రాముఖ్యంగా బర్త్డే సెలబ్రేట్ చేసుకునే దానికన్నా కూడా దేవుడు బ్రతికి ఎందుకు ఇచ్చాడో, దేవుడు బిడ్డలను ఎందుకు ఇస్తున్నాడో, మన బిడ్డలను ఇవ్వట దానిక దేవుని ప్రణాళిక ఏంటో ప్రాముఖ్యంగా తెలుసుకోవాలండి. ఇది చాలా అవసరం. బైబిల్ గ్రంథం అంతా కూడా ఈ విషయాన్ని తెలియపరుస్తుంది. సూసన్న పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒక అంశాన్ని మనకున్నటువంటి సమయంలోనే ఒక అంశ భాగాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచించబోతున్నటువంటి అంశ భాగం అవయవాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు. అవయవాలు దేవుడు ఇవ్వడం కనుక కారణం ఏంటి కాబట్టి అవయవాలు ఇచ్చింది దేవుడేనా? 3 అంశాలు అండి, జాగ్రత్తగా ఆలోచించాలి. అవయవాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? 2వ ప్రశ్న, అవయవాలు దేవుడు ఇవ్వడం కనుక కారణం ఏంటి? 3వది, అవయవాలు ఇచ్చింది దేవుడేనా? చిన్న ప్రార్థన చేసుకొని అంశ భాగాన్ని మనం ధ్యానించుకుందామండి. పరలోకమన్న మా కన్న తండ్రి, మహిమ కలిగిన మా దేవ, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆయన ఇంతవరకు మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రేమించి సంరక్షించినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆయన ప్రాముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో మేమందరము కలిసి మీ పాద సన్నిధికి చేరి మీ పాద సన్నిధిలో కొద్ది సమయం గడుపుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతలు. ఈ రాత్రికాల సమయంలో నిజంగానైనా అదేవిధంగా ప్రియాంకను మీరు ప్రేమించి మీరు ఇచ్చినటువంటి గర్భఫలమైనటువంటి సూసన్నాను బట్టి కృతజ్ఞతలైనా ఆ బిడ్డను 6 సంవత్సరాల పాటు మీరు ఎంతగానో సంరక్షించి మీ దయా కిరీటాన్ని ఇచ్చి 7వ సంవత్సరంలోకి కూడా మీరు ప్రవేశపెట్టారని కుటుంబం వారి ఎంతో సంతోషంతో ఈ కోడికలను ఏర్పాటు చేసుకుని ఉండగా ఈ రాత్రికాల సమయంలో ఈ కోడికలో మీరు ఉండండి. చిన్న బిడ్డకు అవసరమైనటువంటి వివేచన జ్ఞానాన్ని, మంచి బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని దయచేయండి. చేరుకుని వచ్చినటువంటి మాకందరికీ కూడా అవసరమైనటువంటి మీ మాటలను అందించమని వేడుకుంటూ మనందరి వరకు ప్రాణం పెట్టి తిరిగి తెచ్చిన యేసు ప్రభు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచిద్దామండి. మనకున్న సమయంలో ఒకవేళ 3 అంశాలు మనం ఆలోచించకపోయినప్పటికీ సమయం ఒకవేళ చాలకపోతే మానవుని యొక్క అవయవ నిర్మాణం దేవుని వలనే జరిగిందా అనే అంశాన్ని చూద్దామండి. మానవుని యొక్క అవయవ నిర్మాణం దేవుని వలనే జరిగిందా అనే అంశాన్ని చూద్దాం. యెషయా గ్రంథం ముందుగా వాక్య భాగాన్ని చదువుకొని లేఖనాలను మనం పరిశీలన చేద్దామండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం చూడండి, 24వ వచనమండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, గర్భము నుండి నిన్ను నిర్మించిన విమోచకుడకు యెహోవా ఎలాగు సెలవించుచున్నాడు. యెహోవానకు నేను, యెహోవానకు నేనే కనబడ్డాడు అక్కడ. నేను కాదు, యెహోవానకు నేనే సమస్తమును జరిగించువాడును. నేనొక్కడనే ఆకాశమును విశాలపరచువాడును. నేనే భూమిని పరచిన వాడును. చాలండి.
చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేద్దాం కొద్ది సమయం. చదవబడినటువంటి లేఖన భాగంలో యెషయా గారి ద్వారా రాయబడినటువంటి సందర్భం ఏమన్నదో చూడండి. అక్కడ గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు యెహోవా అన్నాడు. గర్భము నుండి దేవుడు ఏం చేశాడంటే, తల్లి గర్భముల నుండి దేవుడు ఏం చేశాడంట? నిర్మించాడు, అంటే నిర్మాణం చేశాడు. మానవుని యొక్క శరీర ఆకార నిర్మాణం దేవుడే చేశాడా అనే అంశాన్ని మనం ఆలోచిస్తుంటే, మానవుని యొక్క నిర్మాణం దేవుని వలనే జరిగిందని బైబిల్ గ్రంథం సవివరంగా చెబుతుందండి. యెషయా గ్రంథంలో మనం చదువుతుంటే అదే మాటలు మనకు కనపడుతున్నాయి. చూడండి 24వ వచనం మరలా చదువుతున్నాం ఒకసారి. గర్భము నుండి నిన్ను నిర్మించిన అని చూడండి. గర్భము నుండి నిన్ను నిర్మించింది ఎవరు? నీ విమోచకుడు యెహోవా. అనగా ఎవరైనా దేవుడు అని చెప్పాలి మనం. ఏమంటే గర్భములో నుండి నిర్మించిన వాడు. నిర్మాణం అనగా మనకు అర్థమైపోవాలి. నిర్మాణం అని ఎప్పుడు అంటాం మనం? చర్చి నిర్మాణంలో ఉంది, లేక ఇల్లు నిర్మాణంలో ఉంది, బిర్చి నిర్మాణంలో ఉంది అంటుంటారు. నిర్మాణం అంటే ఏంటి అర్థం? ప్రారంభించారు, కడుతున్నారు, పూర్తవుతుంది. ఒక ఇంటి నిర్మాణం నిర్మించేటప్పుడు ఏ విధంగా అయితే కింద పునాది వేసి, పిల్లర్స్ వేసి, బెంటు పోసి, దాని మీద గోడలు కట్టి, ఒక ఇంటిగా కూడా ఒకటి పేర్చి, ఒక గోడలుగా అమర్చి, ఒక ఇంటిగా, ఒక చర్చిగా, లేక ఒక బ్రిడ్జిగా మనం తయారు చేసుకుంటామో, నిర్మాణం వెనుక ఎన్ని పరికరాలు అవసరం అవుతున్నాయో, ఎన్ని పనిముట్లు కావాలో మన అందరికీ తెలుసు. ఇది ఈ చర్చి నిర్మాణమైనా, లేక ఇంటి నిర్మాణమైనా, భౌతికంగా మనకు అవసరమైనటువంటి ఏ నిర్మాణాలకైనా మనకు తెలిసి ఏమి వాడుతుంటాం మనం? మెటీరియల్ ఆలోచించారు సార్. ఏమేమి మెటీరియల్ వాడతాం మనం? సిమెంట్ కంపల్సరీగా కావాలి ఇంటి నిర్మాణం జరగాలంటే. ఇసుక కంపల్సరీగా కావాలి. ఐరన్ అంటే ఇనుము కూడా ఖచ్చితంగా కావాలి. అంటే నా ఐరన్ అయిపోతుందంటే ఇటుక కంపల్సరీగా కావాలి. కాంక్రీట్ కంపల్సరీగా కావాలి. సిప్స్ కంపల్సరీగా. ఇవన్నీ కూడా ఒక నిర్మాణానికి అవసరమైనటువంటి మెటీరియల్. ఏది లేకపోయినా స్టాండర్డ్ తగ్గిందండి ఇంటికి. ఏది లోపంలో జరిగినా ఇంటి నిర్మాణానికి ఏం జరుగుతుంది? పట్టుత్వం, స్టాండర్డ్ అనేది తగ్గుతుంది. ఈ నిర్మాణానికి ఇన్ని రకాల పదార్థాలను మనం ఉపయోగిస్తుంటే, మరి మానవ నిర్మాణానికి, మానవ శరీర ఆకార నిర్మాణానికి దేవుడు అంటున్నాడండి ఇక్కడ, తల్లి గర్భంలో నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు యెహోవా అన్నాడు. తల్లి గర్భంలో ఏం చేస్తున్నాడంటే దేవుడు నిర్మాణం చేస్తున్నాడండి. తల్లి గర్భంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే నిర్మాణం. తల్లి గర్భంలో కడుతున్నాడు ఆయన. ఒక ఇంటిని ఒక బేదాలు తెచ్చి కడతారు. కానీ మన బిడ్డల్ని, చిన్న బిడ్డల్ని, ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు, ఎవరు కడతారంటే తల్లి గర్భంలో నిర్మాణం. నిర్మాణకుడు ఎవరు? కడుతున్నది ఎవరు? లేక తయారు చేస్తుంది ఎవరు అంటే ఇక్కడ రాయబడింది ఏమని? గర్భము నుండి నిన్ను నిర్మించి నీ విమోచకుడుకు విమోచిస్తాడు. మళ్ళా ఎక్కడి నుంచి విమోచిస్తాడు? నిర్మించడమే కదండి విమోచన. గర్భములో నుండి విడుదల. విమోచన అంటే ఏంటంటే విడుదల. భూమి మీదకి రప్పించేవాడు కూడా ఆయనే. ఎందుకు ఈ మాట రాశాడంటే దేవుడు, గర్భంలో నిర్మాణం జరిగినంత మాత్రాన అందరూ భూమి మీదకి వచ్చి బట్ట కట్టి బ్రతకగలుగుతున్నారా? గర్భంలో నిర్మాణం జరిగినంత మాత్రాన అందరూ బ్రతికిపోతున్నారా? ఆలోచించండి. నిర్మాణం జరిగినంత మాత్రాన అందరూ బ్రతకలేడు. తల్లి గర్భంలోనే మరణించేవారు కొంతమంది ఉంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, తల్లి గర్భంలో నిర్మించేవాడు నేనే,
నిర్మించడమే కాదంట, ఇంకా ఏం చేస్తాడంటాడు ఆయన? విమోచించేది కూడా నేనే అన్నాడండి దేవుడు. అంటే మానవుని యొక్క నిర్మాణం, ఈ అవయవాలు ఖచ్చితంగా ఎవరు తయారు చేస్తున్నారు, ఎవరు ఈ అవయవాలు ఇచ్చారు అని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా దేవుడే ఇచ్చాడన్న సంగతి ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థమైపోతుందండి. ఇంకొక మాటలో మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగితే చూడండి, ఎన్ని అవయవాలు ఇచ్చాడో దేవుడు చెబుతున్నాడండి. ఏ అవయవాలు దేవుడు తయారు చేశాడు తల్లి గర్భంలో బైబిల్లో రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. అయితే దేవుడు అవయవములలో ఏంటంటే ప్రతి దానిని అక్కడ చూడండి, అక్కడ అవయవములలో ప్రతి దానిని ఎవరు చిత్తం? చిత్తం అంటే ఏంటి చెప్పండి? ఇష్టం. దేవునికి నచ్చినట్లుగా, ఇష్టం అంటే ఏంటంటే దేవునికి ఇష్టపడినట్లుగా, దేవుడు కోరుకున్నట్లుగా ఏం చేశాడంట? అవయవములలో ప్రతి దానిని అంటండి. ఏ అవయవాలు? అది నీ కన్ను కావచ్చు, నీ ముక్కు కావచ్చు, నీ నోరు కావచ్చు, నీ నాలుక కావచ్చు, నీ పెదవులు కావచ్చు, లేక నీ తల అధికారులు మొదలుకొని నడినెత్తి వరకు అన్ని అవయవాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని? మీ అవయవములలో ప్రతి దానిని దేవుడు తన చిత్త ప్రకారముగా ఏం చేశాడంటే శరీరములో ఉంచెను. అవయవాలన్నీ కూడా అంటే దేవుని ఇష్ట ప్రకారం జరిగాయంటండి. దేవుని ఇష్ట ప్రకారంగా ఇచ్చాడంట. మన ఇష్ట ప్రకారం అనుకోండి ఏం చేస్తారు చెప్పండి? మన ఇష్ట ప్రకారం అనుకోండి, మనకు నచ్చినట్లుగా తయారు చేసుకునే అవకాశం ఒకవేళ దేవుడు ఇచ్చాడు అనుకోండి, మనం ఎలా తయారు చేసుకుంటాం? మనకు నచ్చినట్టుగా, మనకు మంచిగా బాగుండాలి, ఎదుటి వాళ్ళ కన్నా కూడా మన పిల్లలే బాగుండాలని మనం తయారు చేసుకుంటాం నిజంగా వాస్తవం అయితే. కానీ దేవుడు అంటే తన ఇష్ట ప్రకారంగా అవయవాలలో ప్రతి దానిని ఉంచాడంటే మన యొక్క అవయవాలన్నింటినీ కూడా. ఈరోజు ఈ బర్త్డే కార్యక్రమాలు జరిపించుకున్నటువంటి సూసన్న అవయవాల గురించి ఎందుకు మనం ఆలోచిస్తున్నాం అనుకున్నారు? తల్లి గర్భంలో జరిగేటువంటి మొట్టమొదటి ప్రారంభం అవయవ నిర్మాణమే. అవయవ నిర్మాణం 9 నెలలు పూర్తయిన తర్వాతే భూమి మీద దేవుడు ఏం చేస్తాడంట? విమోచిస్తాడంట. అంటే భూమి మీదకి పంపిస్తాడనమాట. తల్లి గర్భంలో 9 నెలలు కాపాడమే కాదు, భూమి మీదకి పంపించేంత వరకు ఆయన సంరక్షణలో ఉంటారు బిడ్డలు. అలాగని చెప్పి భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా దేవుడే విమోచకుడండి. భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఆయనే కాపాడేవాడు. ప్రతి అవయవాన్ని కూడా దేవుడు తన చిత్త ప్రకారంగా చేసుకున్నాడని లేఖనాలు ఎంతో స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాయండి. బాగా ఆలోచించాలి, దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. అన్ని అవయవాల గురించి మనం ఆలోచించడానికి సమయం సాలదు, కానీ ఒక అవయవాల గురించి ముందుగా మనం ఆలోచిద్దామండి. దేవుడు అన్ని అవయవాలు ఇచ్చాడంట. చాలా జాగ్రత్తగా వాక్యం వైపు చూడాలి. మీరు సైడ్ చూడటం కానీ అక్కడ పనులు చేయదు. వాక్యం నమ్మ జాగ్రత్తగా మనం ఆలోచిస్తే నిర్గమకాండ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. నిర్గమకాండ గ్రంథం చూడండి. ఒక అవయవాన్ని గురించి మోషే గారితో దేవుడు ప్రస్తావిస్తున్నాడండి. అవయవాలు ఇచ్చిన దేవుడే ఒక అవయవాన్ని గురించి మోషే గారితో మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ అవయవం చూడండి ఒకసారి. నిర్గమకాండ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఎంతకు మునుపైనను నీవు నీ దాసులతో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పడని కాదు, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో మోషే చెప్పగా, వెంటనే యెహోవా ఏం మాట్లాడుతున్నాడు? 11వ వచనంలో యెహోవా మానవులకు నోరిచ్చిన
ఇచ్చాడంటే మానవులకి. మోషేతో ఒక అవయవాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. మోషే మానవులకు నోరిచ్చిన వాడెవడు? మన బిడ్డలకు ఈ రోజు నోరిచ్చింది ఎవరు? ఏమంటే బిడ్డలు పుట్టిన వెంటనే మాటలు వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటారండి తల్లిదండ్రులు. చూస్తారు చూడరా? మాటలు చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ ఉంటే అమ్మ అని నాన్న అని తాత అని నోటి ద్వారా వస్తూ ఉంటే చూసి సంబరపడిపోతూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడంటే ఇక్కడ మోషే గారితో ఏమన్నాడండి? యెహోవా మాట్లాడుతున్నాడు. ఏమని? మానవులకు నోరిచ్చిన వాడెవడు? మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? ఏమన్నాడండి? మానవులకు నోరిచ్చింది నేను. ప్రశ్నిస్తున్నాడు మోషేకి. ఏంటో మాట్లాడుతున్నావు, నాకే చెబుతున్నానంటే నోటి మాంద్యం గలవాడిని, నేను మాట్లాడలేను, నేను ఫరో దగ్గరికి వెళ్ళలేను, అది నేను సాగులు చెబుతున్నానంటే నేను పంపేటప్పుడు వెళ్ళకుండా. అసలు నీకు నోరిచ్చింది ఎవరు? నీకే కాదు, అసలు మానవులందరికీ నోరిచ్చింది ఎవరని మోషే గారిని ప్రశ్నిస్తున్నాడండి. ఏమండి? మోగవారినే కానీ చూసారండి. అంటే పుట్టేవాళ్ళు మోగవారు పుడతారు లేదా? అంటే మాటలు లేని వాళ్ళు మోగవారినే కానీ, చెవిటి వారిని, చెవులు వినపడిన వారినే కానీ, దృష్టి గల వారినే కానీ, ఎవడు గుడ్డి వారినే కానీ పుట్టించిన వాడు ఎవడు అని ప్రశ్నించండి. మళ్ళా మోగవారినైనా, చెవిటి వారినైనా, దృష్టి గల వారినే కానీ, అంటే బాగా కనపడే వారినే కానీ, గుడ్డి వారిని, కళ్ళు సరిగా కనపడే వారిని కానీ పుట్టించింది ఎవరు? యెహోవానైనా నేనే కదా. యెహోవానైనా అంటే ఏమర్థం అవుతుంది మనకి? అవయవాలన్నిటిని కూడా కలుగు చేసింది ఎవరు? దేవుడే. నేనే కదా, నేనే కదా అని చెబుతున్నాడు దేవుడు. నోరిచ్చింది నేనే కదా. కుంటివారిగా, గుడ్డివారిగా, మూలవారిగా, చెవిటివారిగా పుట్టిస్తుంది కూడా నేనే కదా అన్నాడండి. కాబట్టి 12వ వచనం, వెళ్ళుము నేను మీ నోటికి తోడైందును. దేనికి తోడైనాడంటే దేవుడు? నోటికి కూడా దేవుడు తోడైనాడండి. మోషే నోటికి తోడైనాడు. నోటి మాంద్యం గలవాడైనా, మాటలు సరిగా రానివాడైనా ఫరోతో ఎలా మాట్లాడగలిగాడు? ఫరో ఎలా ఎదిరించగలిగాడు? 6 లక్షల మంది కాల్వలాన్ని ఎలా విడిపించి బయటికి తీసుకొని రాగలిగాడంటే దేవుడు తన నోటికి తోడై ఉన్నాడు. అవయవాలు ఎవడమే కాదు, అవయవాలన్నిటికీ కూడా దేవుడు తోడై ఉన్నాడు, కాపాడుతూ ఉంటాడండి. జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ ఈ విషయాన్ని. కాబట్టి నోరిచ్చింది దేవుడు, నోటికి తోడై ఉంటుంది కూడా దేవుడే. కాబట్టి ఈ నోటితోనే మనం ఏం చేస్తూ ఉంటాం? ఈ నోటితో ఆలోచించాలి ఒకసారి. ఈ నోటి ద్వారా ఉదయం లేచిన దగ్గర నుండి పడుకోబోయే వరకు ఏమేం చేస్తూ ఉంటామంటే ఖచ్చితంగా లేకపోతే బ్రష్ చేస్తాం. బ్రష్ ఎందుకు చేస్తాం? ప్రారంభం బ్రష్గా ఎందుకంటే నోటితో పని వచ్చిందనమాట. పొద్దునే లేవగల నోటితో పని ఉంది. ఏంటో పని? టిఫిన్ చేయాలి, లేక భోజనమైనా చేయాలి. అందరితో ఊరుకుంటాం. మరలా మధ్యాహ్నం నోటితో పని ఉంటుందా ఉండదా? మరలా మధ్యాహ్నం నోటితో పని, మరలా సాయంత్రం నోటితో పని. తినడానికి అంటే ఈ నోటి ద్వారా మరలా ఏం రావాలి? మాటలు కూడా రావాలి. మాటలు ఇచ్చేది ఈ నోడే, నీకు తినడానికి ఉపయోగపడేది ఈ నోడే. కాబట్టి ఈ నోటి ద్వారా దేవుని మాటలు చెప్పవచ్చు, అనవసరమైనటువంటి ఎన్నో పనికిమాలిన మాటలు కూడా చెప్పొచ్చండి. ఎందుకు నోడిచ్చింది ఎవరు? ఎందుకు అన్నాడు మోషేని? చెప్పండి. ఇప్పుడు అవయవాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తుంటే, ఎందుకు ఇచ్చాడు మోషేకి? వెళ్ళైనా నీకు నోరిచ్చింది నేనే కదా, వెళ్ళు, ఈ నోటికి నేను తోడైపోతూ అని చెప్తున్నాడండి. ఆలోచించండి. మానవుని యొక్క నిర్మాణం దేవుడిలోనే జరిగింది. జరగటమే కాదు, ఈ నోటికి కూడా దేవుడు తోడై ఉంటాడంటండి. మన నోటికి దేవుడు ఎప్పుడు తోడై ఉంటున్నాడు కనుకనే మన నోరు చాలా బాగా పనిచేస్తుందండి. అంతే కదండి. అలాగే
చెప్పేసి మన నోటిని దేనికి బట్టి దానికి ఉపయోగించడానికి దేవుడు నోరు ఇవ్వలేదండి. అవయవాలన్నీ దేనికి ఉపయోగించాలని ఇచ్చాడు దేవుడు? దేవుని పని కొరకే ఇచ్చాడండి అవయవాలన్నీ కూడా. ఆ మాట కూడా మనం చూడబోతున్నాం. అవయవాలన్నీ దేవుని పని కొరకు ఉపయోగించాలనే ఉద్దేశంతోనే దేవుడు ఇచ్చాడు. కానీ ఈ రోజు నోరిచ్చినటువంటి దేవుని గురించి కనీసం ఒక మాటను మనం చెప్పగలుగుతామండి? అవయవాలు ఇచ్చినటువంటి దేవుని గురించి మనం ఒక మాటను చెప్పగలుగుతున్నామా మన బిడ్డలకి? ఆలోచించండి. ఈ అవయవాలు ఇచ్చింది దేవుడు నీకు, ఇన్ని సంవత్సరాలు బ్రతికించింది దేవుడు నిన్ను. ఏమండి, ఈ సంవత్సరం అంతా కూడా కాపాడింది దేవుడే నిన్నని ఏ రోజైనా మన బిడ్డలకు మనం చెప్పుకుంటున్నాం, నేర్పిస్తున్నామండి? ఆలోచించండి. అవయవాలు ఇచ్చినటువంటి దేవుని గురించి ఖచ్చితంగా మనం చెప్పాలండి. చెప్పమన్నాడు లేదా? చూడండి, ఒక మాట చూద్దామండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు. ఏ మాటలు? దేవుని నోటి నుండి వచ్చే మాటలు, దేవుని మాటలు, బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు. చూసారంటే మాటలు అనగానే మనకు గుర్తు రావాలి. మాటలు ఎక్కడి నుంచి రావాలి? నోటి నుండి రావాలి. ఏ మాటలు రావాలి? చూడండి, ఏ మాటలు రావాలి చెబుతున్నాడు దేవుడు. నీవు నీ కుమారులకు వాటిని అనగా దేవుని మాటలను అభ్యాసం చేయాలి, అంటే నేర్పించాలి. నోటితో ఎందుకు ఇచ్చాడు నోరు? మానవులకు నోరు ఇచ్చిన వాడెవడు? దేవుడు. మానవులకు నోరు ఎందుకు ఇచ్చాడు? చెబుతుండే ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో. ఎందుకు ఇచ్చాడంటే దేవుని మాటలను నీవు నీ నోటి ద్వారా అభ్యాసం అనగా నేర్పించడం. నీ పిల్లలకు నేర్పించాలి. ఎప్పుడెప్పుడు నేర్పించాలి, ఏ టైంలో నేర్పించాలి? టైం టేబుల్తో సహా ఇచ్చాడండి దేవుడు. టైం టేబుల్ కూడా పెట్టాడు దేవుడు. చూడండి, నీ ఇంట్లో నీ బిడ్డలు నీతో కూర్చున్న సందర్భాలు ఉంటే కూర్చున్నప్పుడు ఏం చేయాలంట? దేవుని మాటలే నీ నోట రావాలి. రెండవది, త్రోవలో నడిచి వెళ్తూ ఉంటారు. నీ బిడ్డలు నీతో త్రోవలో నడిచి వెళ్ళేటప్పుడు ఏ మాట చెప్పాలంటే దేవుని మాటలే నీ నోట రావాలి, తండ్రిగా తల్లిగా. మూడవది, పండుకునే సందర్భాలు, పండుకునేటప్పుడు కూడా ఏ మాట రావాలి? దేవుని మాటలే నీ నోట రావాలి. పండుకునే సమయంలో కూడా తల్లిగా తండ్రిగా నీ బిడ్డలకు చెప్పాలి. మరలా ఉదయాన్నే చేస్తారు, లేచిన వెంటనే ఏ మాట రావాలంటే దేవుని మాటలే రావాలి. దేవుని మాటల గురించి చూసారంటే కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకునేటప్పుడు, త్రోవను నడిచేటప్పుడు వాటిని గురించి, వేటి గురించి? దేవుని మాటల గురించి చెప్పారా సూసన్నకి దేవుని మాటలు ఈ విధంగా చెబుతున్నారా? ఆలోచించాలి. సూసన్న ఎందుకు అన్నానంటే ఈరోజు సూసన్నదే బర్త్డే కాబట్టి ముఖ్యంగా ఒక సూసన్న విషయంలోనే కాదు, దేవుడు మనందరికీ బిడ్డలు ఇచ్చాడు. మనం కూడా నిజంగా వాక్యానికి అనుకూలంగా తల్లిగా తండ్రులుగా ఎంతవరకు చెప్పగలుగుతున్నాం నోరు తెచ్చి మన బిడ్డలకి దేవుడి వాక్యాన్ని? లేచినప్పుడు, పండుకునేటప్పుడు, త్రోవను నడిచేటప్పుడు, కూర్చున్న సందర్భాలు వచ్చినప్పుడు దేవుని మాటలు నీ నోట నిజంగా వస్తున్నాయా? ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఆలోచించండి. అందుకేనంటే దేవుడు నోరిచ్చింది. నోరిచ్చింది ఎందుకంటే, అవయవాలు ఇచ్చింది ఎందుకంటే దేవుని మాటలు చెప్పడానికి, దేవుని మాటలు నేర్పించడానికి. బర్త్డే ఏ రోజు నేర్పిస్తున్నాం మనం మన బిడ్డలకి? నేర్పిస్తాం లేదా? బర్త్డే ఏ రోజు బాగా జ్ఞాపకం చేసుకుని నేర్పిస్తాం. ఇంకొకటి నేర్పిస్తాం. ఏం నేర్పిస్తాం చెప్పండి? బర్త్డే కాకుండా పండుగ ఏడేళ్ళు నేర్పిస్తాం. క్రిస్మస్ ఎప్పుడు, ఈస్టర్ ఎప్పుడు, అది ఎప్పుడు, ఇది ఎప్పుడు అని. అంతే కదండి, ఖచ్చితంగా నేర్పిస్తాం. మరి వాక్యం ఎప్పుడు నేర్పిస్తాం? వాక్యం నేర్పించదు కదా. నేను ఖచ్చితంగా చెబుతానండి మా పిల్లలందరి గురించి. ఎందుకు చెబుతానంటే ఆదివారం నేను 3 ఏం చేస్తాను, పిల్లలు చిన్న పిల్లలు ఎక్కువ రాలే, చాలా పెద్ద పాఠం ఉండాలి. కానీ ఒక్క లైన్ చెప్పట్లా మన పిల్లలు. చాలాసార్లు చెప్పాను మాట. ఎందుకు చెబుతున్నానంటే తల్లులందరూ నేర్పిస్తారని ప్రేమతో. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతోనే, మీ మేలు కోరి. మీరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, ఖచ్చితంగా నేర్పించాలి. మనలో కొంతమంది పిల్లలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అందరూ నేను అనట్లేదు, చెప్పేవాళ్ళు అనట్లేదండి. నేర్పించి పంపించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు, నేర్పిస్తున్నారు కొంతమంది. వాళ్ళు చాలా చక్కగా మైక్లో చెబుతున్నారు. అందరూ అలాగే
నా ఆలోచన కదా అది. చూసారు కదా, ఇప్పుడు రెఫరెన్స్ చూసారు కదా, కూర్చున్నప్పుడు, లేచేటప్పుడు, పడుకునేటప్పుడు, త్రోవను నడిచి వెళ్ళేటప్పుడు దేవుని మాటలే మన బిడ్డలకి నేర్పించాలంటే నేర్పించే అలవాటు ఉందా ఆలోచించాలి. లేకపోతే ఈ కోటం ద్వారానైనా మనం నేర్చుకోవాలంటే తప్పనిసరిగా, ఈ కోటం ద్వారానైనా లేక ఈ బర్త్డే కార్యక్రమం ద్వారానైనా మన బిడ్డలకు మనం నేర్పించుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు. నోరిచ్చింది దేవుడే అనే సంగతి మనకు అర్థమైపోయిందండి. ప్రతి అవయవాన్ని ఇచ్చింది దేవుడే, అయితే నోరిచ్చింది కూడా దేవుడే. ఎందుకు ఇచ్చాడు నోరుని? దేవుని మాటలు చెప్పడానికి. ఇంకొక అవయవాన్ని గురించి ముగించుకుందామండి, సమయం అయిపోయింది కనుక ఇంకొక అవయవాన్ని గురించి చెప్పుకొని సమయానుకూలంగా మన వాక్య భాగాన్ని ముగించుకున్నాం. చూడండి, యోబు గ్రంథం 37వ అధ్యాయము 7వ వచనం. రెండవ అవయవాల గురించి చూస్తున్నాం. మనం అన్ని అవయవాల గురించి బైబిల్లో రాయబడింది, అయినప్పటికీ అన్ని అవయవాల గురించి చూడడానికి మనకి ఇది సమయం కాదు కనుక రెండవ అవయవంగా వేలి ముద్రల గురించి చూసి ముగించుకున్నామండి. మొట్టమొదటి ఇప్పుడు ఏం చూసాం? నోటి గురించి చూసామండి. నోరు ఎందుకు ఇచ్చాడని చెప్పి తెలుసుకున్నాం మనం. దేవుని మాటలు చెప్పడానికి. మన బిడ్డలు ఇప్పుడు ఎలా తయారవ్వాలి? పెద్ద అయ్యేకి మన చిన్న బిడ్డలు పెద్దలు రోజు రోజు సంవత్సరం దయాగిరీటాన్ని దేవుడు ఇస్తున్నాడంటే దాని వెనక దేవుని ప్రమేయం ఏంటనుకుంటున్నారు? దేవుని మాటలు చెబుతారేమో, దేవుని మాటలు నేర్పిస్తారేమో, వారి పెద్ద అయిన తర్వాత దేవుని మాటలు వారి మాట పలుకుతారేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడండి. అందుకే దేవుడు అవయవాల్ని ఇచ్చాడు, ఆయుష్కాలాన్ని కూడా ఇస్తున్నాడండి. చూడండి మరొక మాట, యోబు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 37:7. మనుషులందరూ అన్న, చూడండి, మనుషులందరూ ఆయన సృష్టి కార్యములను తెలుసుకున్నట్లు అన్నటువంటి జాగ్రత్తగా ఇది జ్ఞాపకం చేసుకోవాలండి. మనుషులు అందరూ అన్నాడు, అందరికీ చెబుతున్నాడు మాట, కొందరు కాదు. మనుషులందరట ఏం తెలుసుకోవాలండి? ఆయన సృష్టి కార్యములను తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నట్లు ఏం చేశాడంటే దేవుడు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన చేతికి ఏం వేశాడు? ముద్ర వేసి ఉన్నాడటండి. చేతికి ముద్ర వేశాడంట దేవుడు. ముద్రల గురించి తెలుసు కదా అందరికి? చేతి ముద్రల గురించి తెలుసు అందరికి? చేతిని బిగించి ముద్ర వేశాడంట దేవుడు. హెడ్ మాస్టర్ ఒక ముద్ర ఉంటుంది, స్కూల్కి వెళ్తే ఆ శిల మీద గుద్ది ఆ వైట్ పేపర్ మీద గుర్తు ఉంటుంది, దాని మీద హెడ్ మాస్టర్ గారి పేరు ఏమైనా పడుతూ ఉంటుంది. వాళ్ళకి ఇవ్వబడినటువంటి అధికారం అన్నమాట, స్టాంపు. కానీ దేవుడు అంటే ఏ ముద్ర వేశాడంట? ప్రతి చేతి మీద, ఒక చేతి మీద కాదు, ప్రతి చేతిని బిగించి ఏం చేశాడు? ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేశాడంటే. ఏంటా ముద్రలు చెప్పగలుగుతారు? ఏంటా ముద్రలు? వేళ్ళు. ఈరోజు ప్రతి దానికి వేలు పెడతానండి. సెల్లుకి వేలు పెడితే ఆన్ అవుతుంది సెల్లు. అదేవిధంగా పెద్ద పెద్ద సిటీలోకి వెళ్తే డోర్ ఓపెన్ అవ్వాలంటే వేలు పెట్టాల్సి వస్తుంది. లాక్ కాదు, ఇప్పుడు తాళాలు లేవండి. ఇప్పుడు సిటీకి వెళ్తే హైదరాబాద్ కానీ విశాఖపట్నం అట్లాంటి ప్రదేశాలకు వెళ్తే వేలు పెడితే చాలు, లాక్ ఓపెన్ అయిపోయింది, లోపల వెళ్ళిపోవడానికి. ఈ మధ్య రీసెంట్గా కార్లు తయారు చేశారంటే, ఏమంటే వేలు ముద్రతోనే కారు తయారైపోతుందంట. రీసెంట్గా వచ్చినటువంటి వార్త. లాక్ చేసే పని లేదు, వేలు వేస్తే చాలు, వేలు ముద్రతోనే లాక్ వచ్చింది. ఎవరు వేలు పడితే వేలు వేస్తే మళ్ళా రాదు. వేలు ముద్ర ఈరోజు రేషన్ కార్డు తీసుకుని వెళ్ళినంత మాత్రం బియ్యం ఇవ్వట్లేదు మనకి రేషన్ షాపులో. ఏం చేయాలి? అక్కడ కూడా వేలు ముద్ర వేయాల్సిందే. ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా వేలు ముద్రే. ఏటీఎంలోకి వెళ్ళినా కూడా వేలు ముద్రేనండి ఈరోజు. ప్రతి చోట బ్యాంకుకి వెళ్ళినా, రేషన్ షాప్కి వెళ్ళినా, కారు డోర్ తీయాలన్నా, కాబట్టి ఒక ప్యాలెస్ డోర్ తీయాలన్నా ప్రతి దానికి వేలు ముద్రలు ఉపయోగపడుతున్నాయండి ఈరోజు. ఎవరు వేసారంటే వేలు ముద్రలు? లాక్ కన్నా స్పీడ్గా పనిచేస్తుంది వేలు ముద్ర, తెలుసా? లాక్ కన్నా కూడా స్పీడ్గా వచ్చేసింది. వేలు తగిలి తగలక ముందు వచ్చేసిందండి.
సెల్ ఓపెన్ అయిపోయింది, వేలు తగిలి తగలకుండా రచయిత వచ్చేసి వెంటనే అంత స్పీడు. ఎవరు బిగించేసారంటే ఈ వేలు ముద్రలు? దేవుడు. ఆలోచించండి, కావాలంటే ఒకరిగా ఉన్నటువంటి వేలి ముద్ర మరొకరికి ఉండదు. ఒక కుటుంబంలోనే తండ్రికి ఉన్న వేలి ముద్ర తల్లికి ఉండదు, తల్లికి ఉన్న వేలి ముద్ర కుమారులకి కుమార్తెలకు ఉండదు. ఎవరి వేలి ముద్రలో వాళ్ళవే సపరేట్గా దేవుడు వేలి ముద్రలను చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు అని చూడండి, అక్కడ రాయబడింది. ప్రతి మనిషిని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఎందుకు వేసాడు చెప్పాలి ఇప్పుడు నేను. వేలి ముద్రలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? వేలి ముద్రలు ఇచ్చిన వెనక కూడా కారణం ఉందండి. ఎవరిని ఇవ్వలేదు వేలి ముద్రలు. కారణం ఏంటి చెప్పగలుగుతారా? చెబితే మనం ముగింపు ప్రార్థన చేసుకున్నాం, కార్యక్రమాన్ని కొనసాగించుకోవాలి. నోరు ఎందుకు ఇచ్చామో చూసాం. ఎందుకు ఇచ్చాడు నోరు అంటే దేవుని మాటలు చెప్తాను చూసాం. మరి వేలి ముద్రలు ఎందుకు ఇచ్చాడు? రేషన్ కార్డు తీసుకొని రేషన్ తీసుకోవడానిక, సెల్లుకు ఉపయోగించడానిక, లాగులకు ఉపయోగించడానిక ఎందుకు ఇచ్చాడు దేవుడు? చూడండి, ఆ 10వ వచనంలో 7వ వచనం ఫస్ట్ లైన్ చూడండి. 7వ వచనం చదువుతున్న జాగ్రత్తగా ఆ విషయాన్ని మీరు గమనిస్తే మీకు అర్థమైపోయింది. ఆన్సర్ అక్కడే ఉంది. మనుషులందరూ ఆయన సృష్టి కార్యములను తెలుసుకున్నట్లు. చాలండి. మనుషులందరూ ఏం తెలుసుకోవాలంట? దేవుని యొక్క సృష్టి కార్యములను తెలుసుకోవాలని. దేవుడు ఎంత గొప్పవాడో నీకు అర్థం కావాలి. ఎంత కష్టమో తెలుసండి. వేలి ముద్రలు ఒకటి కొన్న వేలి ముద్రలు మరొకటి లేకుండా తయారు చేయడం అంటే అసామాన్యమైన విషయం అనుకుంటున్నారా? నీ వేలు తీసుకెళ్ళి వేలు ఒకటి చెల్లెలు పెడితే వచ్చింది రాదు. ఎవరు వేలు పెడితే వారికి ఎలా వస్తాడు. ఇలా సృష్టించింది, ఇలా వేలు ముద్రలు తయారు చేసింది దేవుడట. ఎందుకు బిగించాడట? వేలు ముద్ర వేసినప్పుడు అలా గుర్తు రావాలి నీకు. రేషన్ షాప్ వెళ్ళి వేలు ముద్ర వేసినప్పుడు అలా గుర్తు రావాలి. ఎవరు గుర్తు రావాలి? దేవుడు గుర్తు రావాలండి. చెప్పినటువంటి కావాలంటే అక్కడ మనుషులందరూ ఏం చేయాలంట? ఆయన దేవుడు, ఆ దేవుడు చేసినటువంటి సృష్టి కార్యములు కొన్ని ఉన్నవి. ఆ సృష్టి కార్యములు తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. అందుకు వేసినటువంటి ముద్ర దేవుని సృష్టి కార్యాలు, దేవుని గొప్పతనం, ఔన్నత్యం ప్రజలకు తెలియ మనుషులు వేలు ముద్ర గురించి. వేలు ముద్ర వేయమనగా వేలు ముద్ర వేస్తాం. అట్టుపడి డబ్బులు కావాలంటే ఏం చేయాలి? వేలు ముద్ర వేయాలి. బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు తీసుకోవాలంటే వేలు ముద్ర వేయాలి. ఎక్కడికి వెళ్ళినా వేలు ముద్ర అయితే వేస్తున్నాను. ఏ రోజైనా ఈ వేలి ముద్రను సృష్టించినటువంటి వాడు దేవుడు అని ఎప్పుడైనా ఆలోచించేవాడు మనం? అసలు ఆలోచించడానికే వేలి ముద్రలు పెట్టాడు బైబిల్లో రాయబడింది. మనుషులందరూ ఆయన సృష్టి కార్యముల గురించి తెలుసుకోవాలంట. తెలుసుకోవడానికే వేలి ముద్రలు చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు అన్నాడండి. కాబట్టి మనం ఆలోచన చేస్తే వేలి ముద్రలు వేసింది కూడా దేవుడే. అది ఆయన కార్యముల గురించి మనం తెలుసుకుంటామేమోనని కాబట్టి దేవుడు వేశాడని ఎంతో స్పష్టంగా రాయబడింది. కాబట్టి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోండి. అవయవాలు ఇచ్చింది దేవుడే. ఇచ్చినటువంటి ఆ అవయవాలు ఎవరి కొరకు వాడాలంటే దేవుని కొరకే వాడాలి. దేవుని యొక్క గొప్ప అద్భుత కార్యాలు, సృష్టి కార్యాలు మనకు గుర్తుకు రావాలంటే నిజంగా మన అవయవ నిర్మాణం గురించి ఆలోచిస్తే దేవుడు నిజంగా అర్థమైపోతాడండి. ఏవేవో ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మన అవయవాలు అన్నింటి గురించి ఆలోచించుకోవాలి సార్. అన్ని అవయవాల గురించి ఆలోచించుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా దేవుడు అర్థమైపోతాడు. ఈ గుండె ఏంటి, ఈ ఊపిరితిత్తులు ఏంటి, లోపల ఉన్న కాలేయం ఏంటి, కిడ్నీలు ఏంటి, కళ్ళు ఏంటి, ఈ విధంగా అన్ని రకాల కళలు కనపడటం ఏంటి, చెవులేంటి, ముక్కులేంటి, అన్ని కూడా మన అవయవాల గురించి మనం ఆలోచించుకుంటేనే ఎవరు అర్థమైపోతాడు మనకి? దేవుడు అర్థం కావాలి మనకి. అర్థం చేయడం మనకి నా ఇష్టం అంటాడు. మనం నా ఇష్టం అనడానికి ఈ నోటి ఇచ్చిన ఎవరంట? దేవుడు. దేవుని ఇష్టం నెరవేరాలి నోటి ద్వారా, అంతే తప్ప మన ఇష్టాలు కాదు. మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి మన అవయవాలు దేవుడు మనకి ఇవ్వలేదంటండి. ఎవరి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇచ్చాడు? దేవుని ఇష్టాన్ని. అవయవాలు ఇచ్చింది దేవుడే, ఆ ఇష్టాలను ఇస్తుంది కూడా దేవుడే. కేవలం దేవుని ఇష్టాన్ని మనం అందరం కూడా నెరవేర్చాలనే ఆలోచనతోనే దేవుడు అవయవాలు ఇచ్చాడు.
మనం మర్చిపోకుండా గ్రహించాలండి. ఆలోచిద్దాం, మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. ప్రాముఖ్యంగా సూసన్నాను దేవుడు ప్రేమించి 6 సంవత్సరాల పాటు 7వ సంవత్సరంలోనికి ప్రవేశపెట్టినటువంటి ఈ తరుణంలో మన మధ్యలో కేక్ కార్యక్రమం కూడా ఉందండి. తదుపరి మనం విజ్ఞాపన కార్యక్రమంలోకి వెళదాం. తీసుకొచ్చారా?